హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి బరువు తగ్గడానికి నేను ఒక కిచిడి చూపిస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి: ఒక క్యారెట్ కట్ చేసుకున్నాను, ఒక టమాటో, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర. అవి వచ్చేసి పెసరపప్పు అండి, మన పోపు దినుసుల్లో వాడతాం చూసారా, ఆ పప్పు నేను ఒక చిన్న టీ గ్లాస్కి తీసుకున్నానండి. వీటిలో మనం ఓట్స్ కూడా వాడతాము. ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ఇదిగో చూడండి, నేను గ్యాస్ పైన చిన్న డేక్ష పెట్టానండి. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అవి మనం వేసుకుందాం. ఆనియన్స్, పోపు దినుసులు వేసుకొని వేయించుకుందాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లోనే కొంచెం పోపు దినుసులు, తిరగమాత గింజలు వేసుకుంటాం కదండి, అవి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగేదాకా ఉంచుకుందాం. ఇదిగో చూడండి, ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు క్యారెట్లు కూడా ఇందులోనే వేసుకొని కొంచెం సేపు వేపుకుందామండి. ఇవి కూడా కొంచెం వేగితే బాగుంటుంది టేస్ట్. ఇదిగో చూడండి, క్యారెట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం అండి. ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా అనేది ఇందులో వేసుకుందాం. ఇదిగో చూడండి, టమాటా వేసి కలిపానండి. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేద్దాం ఒక 5 నిమిషాలు. చూడండి, టమాటాలు అనేవి మగ్గిపోయినాయి. ఇంకా ఇప్పుడు పెసరపప్పు ఇందాక మనం ఒక టీ గ్లాసు తీసుకున్నాం కదండి, కడిగి పెట్టాము, అవి వేసుకోవాలి. ఇవి వేసుకొని నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు పప్పులు వేసి కలిపేసాం కదండి. ఇప్పుడు ఓట్స్ తీసుకున్నాను నేను ఒక టీ గ్లాస్కి. పప్పులు ఎన్ని తీసుకున్నాను, ఓట్స్ కూడా అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఓట్స్ కూడా వేసి కలుపుదాము. ఇప్పుడు దీంట్లో కలిపేసుకున్నాం కదండి, సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపోయినంత. కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం. కారం కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపేద్దాం. ఇదో కలిపేసాను చూడండి. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి వాటర్ పోసుకోండి. ఇదిగో చూడండి, వాటర్ పోసేసాను నేను. ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఉడికించేసుకుందాం. ఇదిగో చూడండి, ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉడికిద్దామండి. ఇదిగో చూడండి, కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.